బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చింది గుంటూరు కోర్టు. పోలీస్ కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అంబటి రాంబాబు గారు బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చింది గుంటూరు కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చింది గుంటూరు కోర్టు. పోలీసు కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు. అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం ఒకదాని వెంట ఒకటి అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేస్తూనే వస్తుంది. ఆయన్ని బయటకు రాకుండా ఇబ్బంది పెడుతూనే ఉంది. సో 2023 కోర్టు కేసుకు సంబంధించి అక్రమ కేసు బనాయించింది. దీనికి సంబంధించి బెయిల్ ఇచ్చింది గుంటూరు కోర్టు. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మాజీ మంత్రి అంబటి రాంబాబును జైలు నుంచి బయటికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఆయన్ను 1వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి ఆయన్ని బయటికి రానివ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి 1వ తేదీ, ఈ నెల 1, 2, 3, 4 తేదీల్లో ఆయన పైన ఒకే మాట పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన 35 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాటన్నిటిపైన న్యాయ పోరాటం చేసింది. తాజాగా సత్తెనపల్లిలో ఎప్పుడు అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతంలో జనసేన జిల్లా అధ్యక్షుడు సంక్రాంతి సంబరాల సందర్భంగా డబ్బులు వసూలు చేశారంటూ ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అందులో పీటీ వారెంట్ వేశారు. ఆ పీటీ వారెంట్ లో ఇప్పుడు అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయనకు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో పాటుగా పోలీసులు 5 రోజుల పాటు కస్టడీ వేశారు. కస్టడీ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఆయన పైన ఉన్న కేసులు దాదాపు అన్ని క్లియర్ అయిపోయినాయి. దాదాపు రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అరుణ, బెయిల్ కొన్ని షరతులు ఏమైనా విధించారా అశోక్? బెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రాథమికంగా మనకున్న సమాచారం ప్రకారము బెయిల్ మాత్రం మంజూరైంది. షూరిటీలు పెట్టాలి. షూరిటీలు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి రిలీజింగ్ ఆర్డర్ ఉంటుంది. ఆ రిలీజింగ్ ఆర్డర్ తీసుకువెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అందించాలి. అయిన తర్వాత వెంటనే ఆయన రిలీజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఒకదాని వెంట మరో కేసు పెడుతూనే కూటమి ప్రభుత్వం ఎవరైతే పాలనకి సంబంధించి గట్టిగా ప్రశ్నిస్తారో వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగానే అంబటి రాంబాబుపై ఎప్పుడో 2023 కేసు తిరగదోడి ఇప్పుడు కేసు బనాయించింది. దీన్ని ఏ విధంగా చూడాలి అశోక్? ఖచ్చితంగా అంబటి రాంబాబు పైన కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి రాంబాబు గత నెల 31వ తేదీన కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హైకోర్టుకు వెళ్లి వాటన్ని క్లియర్ చేసింది. తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. అది దాదాపు 4 నెలల క్రితం అయింది. ఆ కేసు కూడా పీటీ వారెంట్ వేసి ఆయన్ని జైల్లో ఉంచారు. తర్వాత సంక్రాంతి సంబరాల సందర్భంగా సత్తెనపల్లిలో నమోదైన కేసును కూడా దాదాపు 3 సంవత్సరాల క్రితం ఆ కేసు నమోదైంది. దాన్ని ఇప్పుడు పీటీ వారెంట్ వేసి పూర్తిగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కానీ పూర్తిగా న్యాయ పోరాటం చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. షూరిటీల ప్రక్రియ పూర్తి కాగానే రిలీజింగ్ ఆర్డర్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈసారి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే పెండింగ్ కేసులు అయితే దాదాపు ఏమి లేవని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.